మీరు. కేసీఆర్ ఏం చేసిండు, నువ్వేం చేసినావు? ఎందుకు మొన్న యాసంగి ఎండిపోయినాయి మన పొలాలు? ఎందుకు ఎండిపోయినాయి పోయిన యాసంగి? 4 ఏండ్లు ఒక్కొక్క ఊరు చెరువులు అలుగులు పోసి పాకురు పట్టినాయి కదా రోడ్లు. ఎంతమంది నాకు ఫోన్లు చేసిండ్రు, సార్ నీళ్ళు బంద్ చేయండి, పొలాలు కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని. ఇవాళ ఈరోజు కూడా ఇంకా నీళ్ళకు ఎదురు చూస్తున్నాం కదా, పోసిన నారులు పోతున్నాయి కదా. ఒక్క మాట ఒక్కటంటే ఒకటి నిజం. విన్నవా ఇప్పటికి ఆ నోటి నుంచి ఒక మంచి మాట? రైతులు మీరు నిర్ణయించాలి, ఆయన అడిగిన శిక్షలన్నీ ఎవరికి వెయ్యాలి, ఎట్లా వెయ్యాలి. అతి తక్కువ ఖర్చుతోని, వాస్తవానికి ఏంది మనం చూసినాం, ప్రాణహిత కలిసి గోదావరిలోకి మళ్ళిన తర్వాత మాత్రమే నీళ్లు ఉంటున్నాయి. సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు ఎత్తో చక్క నుంచి. ఆ బ్యారేజ్తో కూడా సంబంధం లేదు. ఆ బ్యారేజ్తో, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తొచ్చు. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, సూర్యాపేట రైతుల సమక్షంలో చెప్తున్నా, కేసీఆర్ చేతికి ప్రాజెక్ట్ని అప్పచెప్పు, 4వ రోజు నీళ్ళు తీసుకొచ్చి మా రావి చెరువును నింపుతా, మా చిన్న సీతారాం తండకి ఇస్తా. ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా. నిన్ను ఊరేసుకోమని అడుగుతలేను, నిన్ను ఊరేసుకోమని అడిగను, నిన్ను చెప్పు దెబ్బలు కొట్టుకోమని అడిగను. కానీ మా చిన్న సీతారాం తండకు వచ్చి ఆ రైతు చేతికి చెప్పిద్దాం, నీళ్ళు ఇవ్వకపోతే నన్ను కొట్టమందాం, నీళ్ళు ఇస్తే నిన్ను కొట్టమందాం. సిద్ధంగా ఉంటావా రేవంత్ రెడ్డి? సిద్ధంగా ఉంటావా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చూసి వచ్చి కళ్ళతో చెప్తా ఉన్నా, నీలాగా బనకచర్లు ఎక్కడుందో, దేవాదులు ఎక్కడుందో తెలియని మూర్ఖత్వంతో మాట్లాడతలేను. అన్ని తెలిసి మాట్లాడుతున్నా. నేను ఇప్పటివరకు ఎవరితో ఛాలెంజ్ చేయలే 25 ఏళ్లలో. ఎవరైనా చెత్తవాగుడు వాగినా నేను రియాక్ట్ కాలే. నా గురించి వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా, నువ్వు నీ తాబేదారులు ఎవడేం మాట్లాడినా నేను పట్టించుకోలే. కానీ ఇవాళ నువ్వు నా రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా, నా రైతులకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. చూసినాం పచ్చగా వండిన పొలాలు మళ్ళీ ఎండిపోయి ఎట్లయితున్నాయో చూసినాం కళ్ళతోని. ఎక్కడ అబద్ధం ఉంది ఒక అక్షరం చెప్పాలి. ఏం మాట్లాడిండు వచ్చి ఇక్కడికి? బట్టి విక్రమార్క ఆయన వచ్చి మాట్లాడిండు, ఈ నీళ్లు కాళేశ్వరం నుంచి కాదు పోచంపాడు నుంచి ఇస్తామని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ పోచంపాడు అట్లనే ఉంది, మీరు చెప్పిన పద్ధతుల్లో మేడిగడ్డలాగా ఏం కాలే. మరి ఎందుకు వస్తలేవు ఇవాళ నీళ్ళు? మాకు ఎందుకు ఇస్తలేరు నీళ్ళు? పోచంపాడు ఏం కూలలే, మిడ్ మానేరు మంచిగానే ఉంది, లోయర్ మానేరు మంచిగానే ఉంది, కానీ ఎందుకు వస్తలేవు? ప్రాణహిత కలవకుండా పైన నీళ్ళు రావు. ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అని అంటే, చంద్రబాబు అండ్ కంపెనీకి మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు, తమ్మిడిహట్టి కాడ కట్టుకోండి, పైన ఇంకో కాడ కట్టుకోండి, కానీ కాళేశ్వరం కిందికి రావద్దు. ఎందుకంటే మీరు చూసిండ్రు, రెండు వచ్చి కలిసే చోటు కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు. అది వాళ్ళ మంట, అది వాళ్ళ ఏడుపు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు,
గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్ళు తీసుకుపోనీయమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాళోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి. మనము తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇవాళ మంతన్ నుంచి మొదలుపెట్టి